హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఎలా చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని మెంతులు అండ్ డాండ్రఫ్కి క్లోవ్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను క్లోవ్స్ యాడ్ చేశాను. ఈ ప్రాసెస్ని దగ్గరుండి చేసుకోవాలి. ఈజీగా మాడిపోతాయి అవి. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. సో అది కొంచెం వామ్గా ఉన్నప్పుడు నేను తలకి అప్లై చేసుకుంటున్నాను. నాకు 2 డేస్ నుంచి కంటిన్యూగా మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అస్సలు తగ్గట్లేదు. అందుకే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందండి. నేను కొంచెం హాట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ని కోమ్ చేసేసుకొని దాని తర్వాత కాటన్ యూజ్ చేసి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నా దగ్గర మసాజర్ ఉంది. నేను దాంతో మసాజ్ చేసుకుంటున్నాను. సో దాట్ ఒక మంచి రిలాక్సింగ్ ఫీల్ ఉంటుందని. ఈ హెయిర్ ఆయిల్ మెథడ్ని నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశా. చాలా మంచిగా అనిపించింది. మెంతులు నరిష్మెంట్ ఇస్తుంది హెయిర్కి. నాది చాలా ఫ్రిజీ హెయిర్. సో అందుకే నరిష్మెంట్ ఇస్తుందని మెంతులు యాడ్ చేశా. అండ్ డాండ్రఫ్ చాలా వచ్చింది నాకు ఈ వింటర్ సీజన్లో. అందుకని క్లోవ్స్ డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తాయి. అందుకని క్లోవ్స్ యాడ్ చేశా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కర్రీ లీవ్స్ అవైలబుల్గా ఉంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచిది హెయిర్కి కర్రీ లీవ్స్. ఈ వింటర్ సీజన్లో హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్స్ ఈజీగా డ్రై అయిపోతాయి. ఇలా 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను.